మంచిదండి. మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన వీళ్ళందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదండి? కొంచెం స్మైల్ ముఖం పెడితే నాకు చాలా హ్యాపీ ఉంటుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎప్పుడైనా సరే మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏ చర్చ్కి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా కూడా సేవకుడి యొక్క ముఖం కనపడేలా కూర్చోండి. అర్థమవుతుందమ్మా? ఎక్కడ కూర్చున్నా, ఏ చర్చిలో కూర్చున్నా ఎవరు కనపడాలా? సేవకుడి యొక్క ముఖము కనపడేలా కూర్చోవాలి. ఎందుకు చెప్తారు? ఎవరైనా చెప్తారండి? మీకు మంచి గిఫ్ట్ ఇస్తానండి, మీరు చెప్పొద్దండి. మీరు నాకు కూడా తిరుగుతున్నారు కాబట్టి మీకు అంటే తెలిసిపోతుంది. ఎందుకు మీరు చెప్పదు సార్, ప్లీజ్ రిక్వెస్ట్ ఆగండి. మీరు నాతో కూడా తిరుగుతున్నారు కాబట్టి నేను ఏమేమి మాట్లాడితే మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ అర్థమైపోతుంది. ఎందుకండి? సేవకుడు ముందు ముఖము కనపడలే ఎందుకు కూర్చోడు? ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము. అంటే యాక్చువల్లీ ఇది మెసేజ్ కాదు, మెసేజ్కి వెళ్తాను, వెళ్ళే ముందు చెప్తాను. 31వ కీర్తన 16వ వచనం. 31వ కీర్తన 16వ వచనం. అక్క మైకు చదవండి. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. హల్లెలూయా. ఏంటంట? ముఖ కాంతి. సేవకుడి మీద ఎవరి ముఖ కాంతి ఉంటుంది? అర్థమవుతుందా? సేవకుడి మీద ఇది నా ముఖం కాదు, నాకు కాంతి కాదు. ఎవరి కాంతి? దేవుని ముఖ కాంతి. దేవుని యొక్క ముఖ కాంతి. ఎప్పుడైతే దైవజనుడు ఇక్కడ వాక్య పరిచర్య చేయడానికి నిలబడతాడో కంప్లీట్గా పరిశుద్ధాత్మ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాడు. ఆత్మతో నింపబడిన దైవ సేవకులు అయితే తన మీద ఏముంటుంది? దేవుని యొక్క అదే కీర్తన గ్రంథము 119వ కీర్తన 135వ కీర్తన 135వ వచనం. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. నీ కట్టడలను నాకు బోధింపు. నీ కట్టడలను అంటే సేవకుడు బోధిస్తున్నప్పుడు సేవకుడు ముఖం మీద ఏ కాంతి ఉంటుంది? అర్థమైందండి? అందుకే సేవకుడు ముఖము కనపడేలాగా ఏం చేయాలి? ఎందుకు కూర్చోవాలి? చెప్పండి. చెప్పని ఏమన్నా పెట్టుకుంటున్నారా, లేకపోతే మామూలుగా బయటకు వెళ్ళిన తర్వాత అన్ని వదిలేస్తున్నారా? దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా ఆనందించాలండి. అర్థమైందా? నేను బైబిల్లో ఏరుకుని మీ ముందు మీకు ఇస్తున్నా, తీసుకోమని. ఏది కూడా విడిచిపెట్టద్దు. సేవకుడు ముఖంలో ఏముంటుంది అంటే ముఖ కాంతి ఉంటుంది. ఎప్పుడైతే సేవకుడు ముఖము కనపడేలా కూర్చుకుంటావో సేవకుడులో నుంచి దేవుని యొక్క ముఖ కాంతి నీ మీద పడుతుంది. ఇక్కడ లైట్ ఉంది కదా, లైట్ ఎవరి మీద పడుతుంది? మీద పడుతుంది కదా, అవునా? సో మీకు తెలియకుండానే మీ స్పిరిట్ మీద, మీ ఆత్మ మీద దేవుని యొక్క ముఖ కాంతి పడుతుంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళి, ఇక్కడ కాదు, ఏ మందిరానికి వెళ్ళినా సేవకుడు ముఖము కనపడేలాగా కూర్చోవాలి. ప్లేస్ లేకపోయినా అక్కడే ఇరికించి ఎక్స్ట్రా చైర్స్ అని కూర్చోవాలి. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం. మంచిది. లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం మనము? లాస్ట్ టైం ఎంతమంది వచ్చారు? యాకోబు గురించి చెప్పుకున్నాం కదా. యాకోబు తల మీద ఆల్రెడీ బ్లెస్సింగ్ ఉన్నప్పటికీ ఏం చేశాడు? యాకోబు బ్లెస్సింగ్ కోసము పరుగులు తీస్తూ ఉన్నాడు కదా. మనం ఏం తెలుసుకోవాలనుకున్నాము? మన మీద ఏమి ఆశీర్వాదము ఉందో మనము తెలుసుకోవాలని చెప్పుకున్నాం లాస్ట్ టైం కదా. అయితే బైబిల్లో ఒక ముగ్గురు చూద్దాం ఈరోజు. దాంట్లో ఇద్దరు ఆల్రెడీ నా మీద బ్లెస్సింగ్ ఉందని తెలుసుకున్నారు. అర్థమవుతుందా? మూడో వ్యక్తి తెలుసుకోలేకపోయాడు. అర్థమవుతుందండి? అంతేకాదు, ఫర్ ఎగ్జాంపుల్
ఒకప్పుడు అన్ని జనాంగంగా ఉండి దేవుడిని నమ్ముకొని దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీ లైఫ్ స్టైల్ చేంజ్ కావాలా? అర్థమవుతుందండి? నీ లైఫ్ స్టైల్ చేంజ్ కావాలా? నీ మాట్లాడే విధానం మారిపోవాలా? కంప్లీట్గా నువ్వు ఎలా కనిపించాలంటే ఒక డిఫరెంట్ వ్యక్తిలాగా కనిపించాలి. చూసిన వాళ్ళు ఏంటంటే నీ మీద ఒక అభిషేకం ఉంది, నీ మీద ఒక ఆశీర్వాదం ఉంది అని గ్రహించాలి. ఏమో తెలుసా? నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్నట్లయితే నీ కొలీగ్స్ తెలుసుకోవాలి. లేదా నువ్వు చుట్టాలింటికి బంధువులింటికి వెళ్ళావంటే అక్కడ నీ చుట్టాలు బంధువులు తెలుసుకోవాలి. లేదా నీ స్నేహితులు ఉంటే నీ స్నేహితులు ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు మామూలుగా తెలుసుకుంటాం కదండి, అమ్మో ఈ పెద్ద ముదురు అంటాం, అవునా? అంటే ఏం తెలుసుకున్నాము ఆ వ్యక్తి గురించి? పెద్ద ముదురు అని. అయ్యో ఇవి తింగరు వచ్చి, అవును కదా. ఆ గురించి ఏం తెలుసుకున్నాం? తింగరు బుచ్చి అని తెలుసుకున్నాం. నిన్ను చూసినప్పుడు క్రిస్టియన్స్ ఆశీర్వదించబడిన వారు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటున్నారు? ఇజ్రాయెల్ దేశాన్ని ఏమా మనం సాధారణంగా ఏమనుకుంటామంటే అమెరికా పవర్ఫుల్ దేశం అనుకుంటాం. అమెరికా కన్నా ఇజ్రాయెల్ దేశం పవర్ఫుల్. అర్థమవుతుందా? దానికి కారణం ఏంటి? మనం చదువుకున్నాం అంతకుముందు 2-3 వారాల క్రితం. అర్థమవుతుందండి? సో ఓన్లీ బైబిల్లో ఉన్న భక్తులే కాదు, ఇక్కడ నిన్ను చూసినప్పుడు కూడా నీ తల మీద ఆశీర్వాదం ఉందని నీ పక్క వారు గుర్తించగలగాలి. అప్పుడేమవుతుందంటే దేవుని నామమునకు మహిమ కలుగుతూ ఉంది. అలా కాకుండా నలుగురితో పాటు నతానీయులు, అర్థమవుతుందా? నలుగురితో పాటు నతానీయులు, ఇంకోటి అయిపోయింది అనుకో, అసలు ఏమీ డిఫరెన్స్ తెలీదు. దేవుడు ఏమి కోరుకుంటాడంటే నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. ఏం రావాలా? నీ ద్వారా దేవునికి మహిమ. యాక్చువల్గా మనిషిని సృష్టించింది అందుకే. దేవుడు తనని గణపరచడానికి, తనని స్తుతించడానికి, తన గురించి చెప్పడానికి దేవుడు మనిషిని సృష్టించాడు. కానీ మనిషి సృష్టించిన తర్వాత అనేక పనులతో బిజీ అయిపోయి అసలు పని పక్కన పెట్టి కొసరు పని ఎక్కువ చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? టోటల్గా నువ్వు నీ ద్వారా దేవుడు మహిమ పరచబడాలంటే ఏం చేయాలి? ఒకసారి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. నీవు నాకు అనుగ్రహించినవని యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. నా తండ్రి అంటే మీ తండ్రి మహిమపరచబడాలంటే నువ్వేమవ్వాలి? ఫలించాలి కాదు, సరిగ్గా చదవండి, మళ్ళీ చదవండి. మీరు బహుగా ఫలించాలి. బహుగా ఫలించినప్పుడే ఎవరికి? తండ్రికి మహిమ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తున్నారు, ఒకవేళ వెళ్తున్నప్పుడు దాదాపు అక్కడ 10 చెట్లు ఉన్నాయి. 10 చెట్లలో 9 చెట్లు కొద్దిగా ఫలాలు ఉన్నాయి, దాంట్లోకి ఫ్రూట్స్ ఉన్నాయి. ఒక చెట్టు మీద చెట్టు నిండా ఫ్రూట్స్ ఉన్నాయి, అవునా? నిన్నే ఒక హాస్పిటల్కి, రైల్వే హాస్పిటల్కి ఒక సిస్టర్ని విజిట్ చేయడానికి వెళ్ళాను. వెళ్తా ఉంటే దాంట్లో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు నిండా పల్లె మ్యాంగోస్. సిస్టర్ అంటున్నారు, అబ్బా ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి అంటారు. అంటే ఆ చెట్టు ఏమైంది చెప్పాలి? బహుగా ఫలించింది. ఆ చెట్టుని చూసినప్పుడు
చెట్టుని చూసినప్పుడు మనం ఏమనుకుంటున్నాము? ఆ చెట్టు బావుగా ఫలించింది అంటే ఆ చెట్టు బావుగా దీవించబడింది, ఆ చెట్టు బావుగా ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడితేనే, దీవించబడితేనే ఆ ఫలాలు వస్తాయి, లేకుంటే వస్తాయా? రావు. ఈ రీతిగా మనం బైబిల్లో చూసినట్లయితే ఒక ముగ్గురు వ్యక్తులు చూద్దాం మనము. అక్కడ మైక్ గురించి మీరు చదవండి, ఎందుకంటే ఎక్కువ స్క్రిప్చర్స్ ఉన్నాయి, మీ వాయిస్ అక్కడ వస్తుంది అన్నమాట. అందుకని ఆదికాండము 13వ అధ్యాయము 1 నుంచి 18 వరకు. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును అబ్రహాము మైక్లో చదవండమ్మా. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడానున్న తన భార్యను తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకుందామండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 5వ వచనం ఒక్కసారి మళ్ళీ చదవక, అబ్రహాముతో కూడా అందరూ కూడానండి. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును. ఒకసారి నా చూడండి, అందరూ ఒకసారి చెప్పండి. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు చెప్పండి. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు. ఇక్కడ కొంచెం మనము యూటర్న్ తీసుకుందాం, మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. అయితే అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు. ఇప్పుడు విషయం ఏంటంటే, నువ్వు ఎవరితో వెళ్తున్నావు? నువ్వు బ్లెస్డ్ పీపుల్తో వెళ్తున్నావా? అభిషేకం ఉన్నవారితో వెళ్తున్నావా? ఒక వాగ్దానం ఉన్న వారితో వెళ్తున్నావా? నీ సహవాసము ఎవరితో ఉంది? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరికి కూడా వెళ్తున్నావు అనేది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇక్కడ వాక్యము స్పష్టముగా ఉంది, అబ్రహాము కూడా వెళ్ళిన లోతు. ఆ వచనం అక్కడ కొంచెం ఆగాల, మనం చదువుకుంటే వెళ్ళిపోతే అర్థం కాదు. అబ్రహాముతో కూడా ఎందుకు రాశాడంటే, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతని. లోతు మీద యాక్చువల్గా వాగ్దానము లేదు. అర్థమవుతుందండి? ఎవరి మీద వాగ్దానం ఉంది? ఎస్, అబ్రహాం మీద వాగ్దానం ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానం ఉన్న వ్యక్తితో నువ్వెళ్తావో, నీతో పాటు ఆ వాగ్దానం కూడా క్యారీ అవుతుంది. అర్థమవుతుందండి? నీ పక్కన ఉన్న వ్యక్తికి ఏముంది? వ్యక్తి మీద వాగ్దానం ఉంది. సో ఎప్పుడైతే ఆ వాగ్దానం ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తావో, ఆటోమేటిక్గా వాగ్దానంలో నీవు కూడా భాగస్థురాలు అయిపోతావు.
ఉపాధి భాగస్థుడు అయిపోతావు. అర్థమవుతుందండి? యాక్చువల్గా అబ్రహాముతో కూడా లోతు వెళ్ళాడు అని రాయబడాలి. అక్కడ ఇంకా ఏం రాయబడాలంటే అబ్రహాం మాత్రమే ఆశీర్వించబడ్డాడని రాయబడాలి. ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు అబ్రహామును మాత్రమే పిలిచాడు. లోతుని పిలిచాడా? పిలవలేదు. కానీ బ్లెస్సింగ్ ఎవరికి వచ్చింది? ఇద్దరికి బ్లెస్సింగ్ వచ్చింది. ఎటువంటి బ్లెస్సింగ్ అంట? వారు కలిసి నివసించలేనంత బ్లెస్సింగ్. అంటే అబ్రహాముకి ఎంత బ్లెస్సింగ్ వచ్చిందో లోతుకి కూడా అంతే బ్లెస్సింగ్ అక్కడ వచ్చింది. ఎందుకంటే లోతు ఏం చేశాడంటే అబ్రహాము కూడా ఉన్నాడు. ఎవరు కూడా? ఎస్, అబ్రహాము కూడా. సో ఈ విషయంలో ఇక్కడ యంగర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి, యూత్ చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఎటువంటి వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఒక వ్యక్తితో నువ్వు సహవాసం చేసేటప్పుడు ఎటువంటి వ్యక్తితో సహవాసము చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే అతని తల మీద ఏ వాగ్దానం అయితే ఉందో అదే వాగ్దానము కొద్ది రోజుల తర్వాత నీలో కనిపిస్తుంది. అర్థమవుతుందండి? ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం మీద ఉన్న ఆశీర్వాదము లోతులో కనిపిస్తుంది కదా. అయితే గమనించండి, లోకంలో ఒక సామెత ఉంటుంది ఏంటంటే 6 నెలలు సాహసం చేస్తే, చెప్పండి, 6 నెలలు సాహసం చేస్తే వారే మీరవుతారు. నేనేమంటానంటే 6 నెలలు సాహసం చేసామంటే ఆ వాగ్దానం నువ్వు సంతరించుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వేం చేయాలి తెలుసా? ఈవెన్ నువ్వు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఈ క్యాండిడేట్కి వాగ్దానం ఉందా లేదా అని అనుకోవాలి. అర్థమవుతుందండి? మ్యారేజ్ చేసుకుంటే ఏమడగాలి నువ్వు? నీకేమన్నా వాగ్దానం ఉందా? ఆస్తి కాదండి, ఆస్తులు బిల్డింగ్లు పోతాయి, వాగ్దానం ఎప్పటికీ ఉండదు. అబ్రహాముకి అనేక శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆ వాగ్దానం అబ్రహాంని బ్లెస్ చేస్తూనే ఉంది. అర్థమవుతుందండి? సో ఇప్పుడు ఎవరికి కూడా వెళ్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనకి అర్థమవుతుంది కదా. ఇప్పుడు చదవటాక అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతుకును, అబ్రహాము కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేది కనుక. ఇప్పుడు కారున్న వాళ్ళు తెలియవరికి ఏమవుతుంది నీకు? చెప్పండి అమ్మా. కారు అభిషేకం వస్తుంది. అర్థమవుతుందా? పాస్టర్ గారు ఆశీర్వాదాల గురించి చెప్తారా? ఆశీర్వాదాల గురించి కదా, వాక్యం ఉండదు అని చెప్తున్నాను ఇక్కడ. అర్థమవుతుందండి? వాక్యం అదే చెప్తుంది కదా. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు జామ చెట్టు కింద కూర్చున్నాం, నీకు ఏ స్మెల్ వస్తుంది? యాపిల్ స్మెల్ వస్తుందా? రాదు. యాపిల్ చెట్టు కింద కూర్చుంటే తాగుబోతుడితో సాహసం చేస్తే, సిగరెట్ కాల్చేవాడితో చేస్తే ఏమొస్తుంది? సేమ్ బ్లెస్సింగ్. అది ఎలాగ వస్తుందో ఇది కూడా అలాగే వస్తుంది. కాబట్టి నీ రూమ్మేట్ కానీ, నీ క్లాస్మేట్ కానీ, ఇంకా ఎవరైనా కానీ అతను మీద ఏమన్నా వాగ్దానము బ్లెస్సింగ్ ఉందా లేదా చూసుకుని అప్పుడు సహవాసం చేయి. లేకపోతే పెద్ద డేంజర్లు పడతాం. అలా డేంజర్లు పడిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. దేవుని చిత్తం అయితే, దేవుని కృప అయితే రానున్న రోజుల్లో మనము చెప్పుకుందాం. చదవండి. ఇప్పుడు వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెర్జీలు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక
మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా. దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును. నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును. వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పాలు దేశమై ఉండెను. ఇక్కడ గమనించినట్లయితే మనకి బాగా తెలిసిన విషయము, వీరు బయలుదేరి వచ్చిన తర్వాత కొంత దూరం వచ్చాక ఏమైపోయారు, కొంతకాలానికి బ్లెస్ అయిపోయిన తర్వాత వారి ఆస్తి బాగా పెరిగిపోయింది. అవునా? ఇప్పుడు లోకంలో కూడా ఆస్తి బాగా పెరిగిపోయి పెద్దగా అయితే అన్నదమ్ములు ఓటాలు పంచుకుంటారు కదా. అవునమ్మా? సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, బాగా పెరిగిపోయిన తర్వాత వాళ్ళ పశువుల కాపరికి వీళ్ళ పశువుల కాపరికి గొడవ వచ్చింది, అంటే కొట్లాట వచ్చింది. సో కొట్లాట వచ్చినప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా, నీకు నాకు ఎందుకు ఈ గొడవ కొట్లాట, కాబట్టి నీకు ఏ ప్లేస్ కావాలో నువ్వు తీసుకో, మిగతా ప్లేసు నాకి. అక్కడ గమనించినట్లయితే ఒక్క ప్లేస్ ఏమో ఆశీర్వదించబడిన ప్లేస్ ఉంది. అర్థమవుతుందండి? ఒక ప్లేసు ఆశీర్వదించబడిన ప్లేస్ ఉంది అక్కడ ఆ సమయానికి. ఇంకొకటి ఏమో మొత్తము కొండలు గుట్టలు లోయలు ఎండిపోయి ఎందుకు పనికిరానటువంటి ప్లేస్ ఉంది. ఇప్పుడు ఆ ప్లేసు ఈ ప్లేసు ఉంది. అబ్రహాం అన్నాడు, నీకేది కావాలో తీసుకో. లోతు నీకు ఏది కావాలో తీసుకో. సాధారణ ఏది తీసుకుంటారు, మంచి ప్లేసే తీసుకుంటారు కదా. ఇప్పుడు అన్నదమ్ములు వాటర్ వేసేటప్పుడు కూడా పంచుకునేటప్పుడు రోడ్డు మీదకి షెల్టర్ వస్తే అది నాకు కావాలంటారు. అవునా? రోడ్డు మీదకి షెల్టర్ వచ్చింది అనుకో, సెంటర్లో ఉందనుకో, సెంటర్లో నాకు ఈ గల్లది నువ్వు తీసుకుంటారు, అది కామన్. అవునా కదా? కానీ అబ్రహాం ఏంటంటే ఛాన్స్ ఎవరికి ఇస్తున్నాడు, అవతల వ్యక్తికి ఇస్తున్నాడు. ఏమని, ఇక్కడ బాగా ఆశ్రయించే ప్రదేశం ఉంది, ఇక్కడ వేస్ట్ ప్లేస్ ఉంది, నీకు ఏది కావాలంటే అది నీవు తీసుకో. అర్థమవుతుందా? సో ఏది కావాలో నీకు తీసుకున్నప్పుడు లోతు ఏం తీసుకొని చూడండి. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయి. ఇప్పుడు ఏం చేశాడు, లోతు ఏం చేశాడు, మంచిగా ఉన్న ప్లేస్ ని తీసుకున్నాడు, ఇద్దరు సెపరేట్ అయిపోయారు. ఇప్పుడు అబ్రహాంకి ఏం ప్లేస్ ఉంది, కనానులో నివసించాను. చదవక అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునేను. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు, అబ్రహాము గుడారంలోకి వచ్చాడు, లోతు అపార్ట్మెంట్ లోకి వెళ్ళాడు. అర్థమవుతుందండి? అక్కడ ప్లేస్ లేక ఏం చేశాడు, చిన్న గుడారం వేసుకున్నాడు. లోతు ఏం చేశాడు, లగ్జరీ లైఫ్ అనిపిస్తా ఉన్నాడు. ఎందుకు చదవడగా, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట
నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపచేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము. అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పాను. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములోకి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరు వాటాలు పంచుకున్నారు కదా. మంచి ప్లేస్ ఎవరికి ఇచ్చేశాడు? లోతుకి ఇచ్చేశాడు అబ్రహాం కదా. ఈయన అబ్రహాం ఏం తీసుకున్నాడంటే నార్మల్గా ఉన్న ల్యాండ్ తీసుకున్నాడు. అక్కడ డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. మంచిగా డెవలప్మెంట్ ప్లేస్ ఎవరు తీసుకున్నాడు? లోతు తీసుకున్నాడు. ఇప్పుడు లోతుకి తెలియని విషయం ఏంటి, అబ్రహాముకి తెలిసిన విషయం ఏంటంటే, లోతుకి తెలియని విషయం ఏంటంటే అసలు ఆశీర్వాదం అనేది అబ్రహాములోనే ఉంది. ఎక్కడుంది ఆశీర్వాదం అనేది? అక్కడ ప్లేస్ని బట్టి కాదు. ఎక్కడుంది ఆశీర్వాదము? అబ్రహాములోనే ఉంది. అందుకే లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వచ్చి ఇదే ప్లేస్ ఒక దేశానిగా మారుస్తాను, నేను ఇదే ప్లేస్ ని ఒక దేశానిగా, ఒక ప్రాంతానిగా ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్పాడు. అబ్రహాము తీసుకున్న ప్లేసు బ్లెస్ అయిపోయింది. అక్కడ లోతు వెళ్ళిన ప్లేసు నాశనం అయిపోయింది. బైబిల్ చదవడం తర్వాత అంశాలు అర్థమవుతుందండి. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు, ఏం తెలుసు? నా మీద వాగ్దానము ఉన్నది, నా మీద ఆశీర్వాదము ఉన్నది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాతో పాటు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నాకు కూడా వస్తుంది. వస్తుందా కదా? 100% వస్తుంది కదా. లోతుకి ఏం తెలియదంటే అసలు ఆశీర్వాదం అనేది అబ్రహాం మీద ఉంది అనే సంగతి మర్చిపోయి అబ్రహాంని విడిచి వెళ్ళిపోయాడు. తర్వాత కుటుంబం అంతా తల్లకిందులైపోతుంది. మళ్ళా అదే లోతుని రక్షించడానికి అబ్రహాం వెళ్తాడు. తర్వాత స్టోరీ అర్థమవుతుందండి. సో ఇప్పుడు అబ్రహాము ఎందుకు వదిలేశాడంటే, అబ్రహాముకి తెలుసు నేను ఆల్రెడీ బ్లెస్డ్ పర్సన్ అని, నాకు ఆల్రెడీ వాగ్దానము ఉంది అని అబ్రహాముకి తెలుసు. దీంట్లో కొంచెం మనం డెప్త్కి వెళ్తే, నీకు గనక ఒక వాగ్దానం ఉందని తెలుసు అనుకో, బైబిల్లో వచ్చి ఈ వాగ్దానం నాదే, దేవుడిలా నన్ను బ్లెస్ చేస్తాడు, దేవుడిలా నన్ను దీవిస్తాడని చెప్పి ఒక వాగ్దానం నాకుందని ఆ వాగ్దానం మీద గనక నువ్వు విశ్వాసం పెట్టుకుంటే, నమ్మకం పెట్టుకుంటే ఏదైనా త్యాగము చేయడానికి సిద్ధముగా ఉంటావు, ఏదైనా వదులుకోవడానికి సిద్ధముగా ఉంటావు. ఎందుకంటే ఆశీర్వాదం ఎక్కడో లేదు, నీ వాగ్దానంలోనే ఉంది, నీలోనే ఉంది వాగ్దానం, నీలోనే ఆశీర్వాదం ఉంది. కాబట్టి అబ్రహాం ఏం చేశాడు? తను గ్రహించాడు. ఏం గ్రహించాడు? నా మీదే ఆశీర్వాదము ఉంది,
నాకు ఏముంది, వాగ్దానం ఉందని. అదే వాగ్దానాన్ని దేవుడు మళ్ళా కనిపించి ఏం చేశాడు, అక్కడ మళ్ళా ఆ వాగ్దానాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాడు. అక్కడ అర్థమవుతుందా? ఇక్కడ మన సబ్జెక్ట్ చెప్పుకుంటే చాలా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే త్యాగపూరితమైన నిర్ణయము తీసుకుంటావో వెంటనే దేవుని వాక్కు నీకు ప్రత్యక్షమవుతుంది. ఎప్పుడైతే అబ్రహాం అక్కడ త్యాగపూరితమైనటువంటి సిచ్యువేషన్ తీసుకున్నాడో, తీసుకొని ఏది కావాలంటే అని చెప్పేసి ఎప్పుడైతే త్యాగం చేశాడో వెంటనే ఎవరు వచ్చారు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే త్యాగంలో ఏముంది, దేవుని యొక్క మాట మనకి, దేవుని యొక్క వాగ్దానం మనకి వస్తుంది. సో అబ్రహాం ఏం తెలుసుకున్నాడు, నా మీద అభిషేకం ఉంది, నా మీద వాగ్దానం